77 ఏళ్ళు గడుస్తా ఉంది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి. కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వాల పరిపాలన కావచ్చు, ప్రజలు కావచ్చు, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఏంటి గణతంత్ర దినోత్సవం? అసలు ఎందుకు జరుపుకుంటారు గణతంత్ర దినోత్సవం? స్వాతంత్ర దినోత్సవం అంటేనేమో స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ వాళ్ళను మన దేశం నుంచి వెలగొట్టడం కోసం, మన స్వరాజ్యం నుంచి వాళ్ళని వెలగొట్టడం కోసం వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేసి బ్రిటిష్ వాళ్ళ గుండెల పైన భారతీయ జెండాని పాతిన పరిస్థితి. పెద్ద ఎత్తున ఎంతో మంది త్యాగాలు అయిపోయినాయి. ఈ సంబంధించి భారతదేశ స్వాతంత్రాన్ని సాధించుకున్నాం. ఆగస్టు 15న పెద్ద ఎత్తున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా చేసుకుంటాం. కానీ ఏంటి, ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం, రిపబ్లిక్ డే అంటాము. ఎందుకు ఇది జరుపుకోవాల్సి వస్తుందని చెప్పి చాలా మంది కూడా తెలియని పరిస్థితి. నిన్న కొంచెం యువత దగ్గరికి కూడా వెళ్ళే ప్రయత్నం జరిగింది మీడియా. యువత దగ్గరికి వెళ్తే కూడా అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటో తెలుసా అంటే కూడా ముఖం చాటేసుకొని వెళ్తున్న పరిస్థితి. గణతంత్ర దినోత్సవం అంటే ఫ్రీడమ్ వచ్చిన రోజు అని. సరే, స్వాతంత్ర దినోత్సవం అంటే ఫ్రీడమ్ వచ్చిన రోజు, స్వేచ్ఛ సమానత్వాన్ని తీసుకొచ్చిన రోజు. కానీ ఈ రోజు ఏంటి, గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామని చెప్పి అడిగినా కూడా ఏ ఒక్కరు కూడా చెప్పారు. ప్రతి రోజు స్వాతంత్ర దినోత్సవం ఒకరు, లేదు ఈరోజు ఫ్రీడమ్ డే అని ఒకరు, లేదు ఈరోజు గాంధీజీ పుట్టినరోజు, భగత్ సింగ్ చనిపోయిన రోజు అంటూ రకరకాల వ్యాఖ్యలు కూడా చేస్తున్న పరిస్థితి. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అతను ఎవరిది ఆ స్టాచ్యూ అని అడిగినా కూడా అతను భగత్ సింగ్ అని చెప్పి, వల్లభాయ్ పటేల్ అని చెప్పి, ఈ విధంగా కూడా సమాజం అసలు ఎటుపోతుందో అర్థం కానటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి అసలు ఏంటి గణతంత్ర దినోత్సవం? ఓకే, వయస్సు పైబడిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకు తెలియలేదు అంటే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కావచ్చు, యువత వాళ్ళకు చెప్పాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ యువతకే గణతంత్ర దినోత్సవం అంటే తెలియకపోవడం కూడా కొంచెం సిగ్గుచేటుగా అనిపిస్తా ఉంది. యువత ఖచ్చితంగా ఆలోచించాలి, ఏ రోజు ఎందుకు జరుపుకుంటాం, గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం. ఈ రోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, 70వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. కానీ ఇప్పటికీ ఎవరికి కూడా గణతంత్ర దినోత్సవం అంటే తెలియదు, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం యొక్క విలువలు తెలియదు. ఏంటి గణతంత్ర దినోత్సవం ఏంటి అంటే, గణతంత్ర దినోత్సవం ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఇది ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఆమోదించారు అదే రోజు 1949 నవంబర్ 26న దీన్ని ఆమోదించడం జరిగింది. ఇప్పుడు 1950 జనవరి 26న దీన్ని అమల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి. ఇది సార్వభౌమాధికార ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా అవతరించినటువంటి రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. ఎన్నో హక్కులు, ఎన్నో సూత్రాలు, సమానత్వ హక్కులు కూడినటువంటి భారత రాజ్యాంగాన్ని, ఆ భారత రాజ్యాంగాన్ని అనుసరించే ఈ రాష్ట్రాలు, ఈ దేశాల పరిపాలన, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వార్డు మెంబర్, సర్పంచ్ స్థాయి నుంచి దేశ ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి వరకు కూడా అసలు ఎలా ఎన్నుకోవాలి, వాళ్ళని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉండాలి, వాళ్ళ యొక్క జీతభత్యాలు ఏంటి, వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి, ప్రజల్లో వాళ్ళు ఏ విధంగా పనిచేయాలి, ఒక వార్డు మెంబర్ అనే వ్యక్తి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి, లేకపోతే సర్పంచ్ అనే వ్యక్తి ఏ విధంగా ఉపయోగపడాలి, మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు, అలాగే కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ వీళ్ళందరూ ఏ విధంగా వర్క్ చేయాలి, ఎంపీలు కూడా ఏ విధంగా వర్క్ చేయాలి అని చెప్పేసి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ లో అనుసరించి నడుచుకోవాల్సి ఉంటుంది. ఒక నిజంగా వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, రాష్ట్రపతి వరకు కావచ్చు, వాళ్ళ యొక్క పనులు సరిగా లేకపోతే, వాళ్ళ పనులు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే, వాళ్ళు అవినీతికి పాల్పడితే వాళ్ళను కూడా వాళ్ళ యొక్క పదవి నుంచి కూడా తొలగించే అధికారం రాజ్యాంగం పౌరులకు ఇచ్చింది, ప్రజలకు ఇచ్చింది. అసలేంటి దీంట్లో ఉన్నటువంటి చాలా సూత్రాలు, చాలా నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం తెలుసుకున్నట్టయితే 21వ ఆర్టికల్ ప్రకారం జీవించే హక్కు ఇచ్చింది రాజ్యాంగం. ఏంటి జీవించే హక్కు అంటే, ఎవరు నిన్ను అసలు నీకు ఈ భూమి మీద బ్రతకడానికి వీలు లేదు, చనిపోవని చెప్పినా కూడా అతనిపై అరెస్ట్, అతనిపై కేసు చేసేటువంటి అధికారం భారత రాజ్యాంగం ఇచ్చింది. బతకచ్చు, నువ్వు ఎటుపోయినా బతకచ్చు, ఎక్కడైనా బతకచ్చు, ఈ దేశంలో ఎటైనా తిరగచ్చు. ఆ హక్కు జీవించేటువంటి ఏదైతే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరునికి జీవించే హక్కు ఈ 21వ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగం ప్రసాదించింది. అలాగే 19 క్లాస్ ఏ ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛను కూడా భారత రాజ్యాంగం ఇచ్చింది. ఏంటి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే, క్వశ్చన్ చేసే హక్కు, ప్రభుత్వాల అవినీతిని క్వశ్చన్ చేసే హక్కు, రాజకీయ నాయకులు పని సరిగా చేయకపోతే వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టి మీరు పని చేయాల్సిందే, మీరు మా జీతగాలు అని చెప్పేసి కూడా వాళ్ళందరినీ కూడా
గట్టిగా అడిగే హక్కు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు, అధికారులైనా సరే రాజకీయ నాయకులైనా సరే ఎవరినైనా క్వశ్చన్ చేసే హక్కు ఈ 19 క్లాస్ ఏ ప్రకారం 1 క్లాస్ ఏ ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా రాజ్యాంగం ఇచ్చింది. అలాగే 19 క్లాస్ 1/E ప్రకారం దీనికి సంబంధించి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే హక్కు ఈ దేశంలో కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో కావచ్చు, మీరున్నటువంటి జిల్లాలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఏ మూలనైనా సరే భారతదేశ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ మూలనైనా సరే అక్కడికి నువ్వు వెళ్ళి బ్రతికే హక్కు భారత రాజ్యాంగం ప్రసాదించింది. బ్రతికేయడానికి కావచ్చు, అలాగే వ్యాపారాలు సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి కావచ్చు, అక్కడ వెళ్ళి ఏదన్నా ఇప్పుడు నీ తెలంగాణ అయితే మహారాష్ట్రలోకి వెళ్ళి అక్కడ స్థలాన్ని కొనుక్కుని అక్కడే కూడా ఇల్లు కట్టుకునే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. నువ్వెందుకు మహారాష్ట్ర వచ్చావు, నువ్వెందుకు మా జిల్లా వచ్చావు, నువ్వెందుకు మా గ్రామం వచ్చావు అని చెప్పేసి ఎవరికి కూడా క్వశ్చన్ చేసే అధికారం లేదు. క్వశ్చన్ చేస్తే వాళ్ళపై రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకా పోతూ ఉంటే 19 క్లాస్ 1/B ప్రకారం నిరాయుధంగా ఎటువంటి ఆయుధాలు లేకుండా, అంటే కత్తులు లాంటివి కావచ్చు, బాంబులు లాంటివి కావచ్చు, తుపాకులు లాంటివి కావచ్చు, ఏవి లేకుండా సభలు, సమావేశాలు, నిరసనలు, ప్రదర్శనలు, ధర్నాలు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించుకునే హక్కు ఈ ఆర్టికల్ ద్వారా ఉంది. ఈ 19 క్లాస్ 1/B ప్రకారం ఎటువంటి ఆయుధాలు, తుపాకులు లేకుండా ప్రభుత్వాన్ని మాకు పెన్షన్స్ రావట్లేదు అని చెప్పి, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పేసి, ఉద్యోగులకు డిఆర్సీలు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు ఇంకా పెంచాలి అని చెప్పేసి, జీత భత్యాలు పెంచాలి అని చెప్పేసి నిరాయుధంగా ఎటువంటి ఆయుధాలు లేకుండా నల్ల బ్యాడ్జీలతో కావచ్చు నిరసనలు చేసే హక్కు ఉంటుంది. ధర్నా ఏదైతే మన తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ధర్నా చౌక్లో ధర్నా చేసే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. అలా సురవరం ప్రతాప్ రెడ్డి దానికి సంబంధించి హాల్లో కావచ్చు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కావచ్చు, ఇలా రకరకాల ప్రదేశాల్లో ఎక్కడైనా ఈ దేశంలో ఎక్కడైనా ఎటువంటి ఆయుధాలు లేకుండా, ఆయుధాలు ఉంటే అది అనుమతించబడదు, ఆయుధాలు లేకుండా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే హక్కు, ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఈ రాజ్యాంగం మనకు కల్పించింది. అలాగే చాలా మంది అనుకుంటాడు, పేద ప్రజలు కావచ్చు, చాలా మంది యువత కూడా తెలియదు అసలు భారత రాజ్యాంగం మాకేం ఇచ్చింది, మాకేం చేసింది అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అసలు భారత రాజ్యాంగం వల్ల మనకు లాభం ఏంటి అని కూడా చాలా మంది మాట్లాడుతూ వస్తూ ఉంటారు. భారత రాజ్యాంగం వల్లనే మీ ఇంట్లో మీ అమ్మకి పెన్షన్, బీడీ పెన్షన్ వస్తుంది, భారత రాజ్యాంగం వల్లనే మీ నాన్నకి వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, భారత రాజ్యాంగం వల్లనే నువ్వు తినడానికి 4 మెతుకులు వస్తుంది, రేషన్ షాప్ నుండి మీకు అది వస్తున్నాయి, మీకు సంబంధించినటువంటి ఉద్యోగాలు రావడానికి కారణం కూడా భారత రాజ్యాంగమే. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కు వల్లనే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, ఎంపీ స్థాయి వ్యక్తి మీ గడప దగ్గరికి వచ్చి నాకు ఓటేయండి, మీ సమస్యలు ఏంటో చెప్పండి, నేను నెరవేరుస్తా అని చెప్పేసి ప్రతి ఊరు ఏదైతే ఆ ఎంపీ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ప్రతి మారుమూల ప్రాంతానికి, మారుమూల ముసలాడి దగ్గరికి కూడా ఒక ఎంపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ వెళ్తున్నాడు అంటే దానికి కారణం ఓటు హక్కు. ఆ ఓటు హక్కు ఇచ్చింది భారత రాజ్యాంగం. 283 క్లాస్ 1 ప్రకారం రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి రాష్ట్రంలో పెన్షన్స్ ఇవ్వాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగస్తుల యొక్క జీతాలు పెంచాలి అన్నా, లేకపోతే జీతాలు తగ్గించాలి అన్నా, ఉద్యోగులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క పిఆర్సీలు కావచ్చు, డిఏలు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు పెంచాలి అన్నా, తగ్గించాలి అన్నా అది 283 క్లాస్ 1 ప్రకారం భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది ఆర్థిక పరిస్థితిని బట్టి, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే తగ్గించే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఎందుకంటే కంపల్సరీ కాదు. భారత రాజ్యాంగం ఏం చెప్పింది, ఆర్థికంగా బలంగా ఉంటే మాత్రం ఇవ్వచ్చు, ఆర్థికంగా బలహీనంగా ఉంటే తగ్గించవచ్చు, లేకపోతే ఇవ్వకుండా ఓకే అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది. ఈ విధంగా ఎన్నో హక్కులు, ఎన్నో సూత్రాలతో కూడుకున్నటువంటి భారత రాజ్యాంగం సార్వభౌమాధికార ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా అవతరించిన రోజు ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈ గణతంత్ర దినోత్సవానికి గల కారణం భారత రాజ్యాంగం అమలు రావడం. భారత రాజ్యాంగాన్ని లిఖించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఇప్పటికీ కూడా ఎవరికి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎవరో తెలియని పరిస్థితి. ఖచ్చితంగా యువత కావచ్చు, ప్రజలు కావచ్చు తెలుసుకోవాలి అసలు భారత రాజ్యాంగం అంటే ఏంటి, భారత రాజ్యాంగం యొక్క సూత్రాలు ఏమున్నాయి, భారత రాజ్యాంగంతోనే ప్రభుత్వాలు నడుస్తాయా, గ్రామీణ ప్రాంతం నుంచి వార్డు మెంబర్, సర్పంచ్ స్థాయి నుంచి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి వరకు కూడా
రాజ్యాంగం యొక్క సూత్రాలకు అనుగుణంగానే నడుస్తారు. వారి యొక్క జీతభత్యాలు, వాళ్ళు ఎంత జీతాలు తీసుకోవాలి, ఏంది, ఏం పని చేయాలి, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి, ప్రజలకు నచ్చకపోతే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క సీటు నుంచి రద్దు చేయాలని చెప్పేసి పూర్తిగా కూడా భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా యువత కావచ్చు, ఎవరైనా ఖచ్చితంగా భారత రాజ్యాంగం మనకి ఏం చేస్తుందని చెప్పేసి కూడా తెలుసుకునే ఏర్పడి, ముఖ్యంగా యువత తెలుసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఇతర తెలియని వాళ్ళకి ఖచ్చితంగా కూడా తెలియపరిచే విధంగా కూడా చేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.